ప్రతి పంటకు ప్రతి దశలో రైతులు ఎక్కువగా నమ్మే ఫోలియర్ స్ప్రే ఎన్పికే 19 కానీ చాలా మంది రైతులకు ఒక సందేహం ఉంటుంది, అసలు ఈ ఎన్పికే 19 మన పంటకు అసలు అవసరమా? ఒకవేళ అవసరం ఉన్నా కానీ ఏ దశలో వేయాలి, ఇంకా ఎంత మోతాదులో వేస్తే మంచి ఫలితాలు దొరుకుతాయి? చాలా మంది రైతులు చేసే చిన్న తప్పుల వల్ల దీని పూర్తి ప్రయోజనం అనేది దక్కదు. అయితే ఆ తప్పులు ఏంటి, ఇంకా దీన్ని 100% ఫలితం ఎలా పొందాలనేటివి ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం రైతులారా, కాత్యాయని తెలుగు యూట్యూబ్ ఛానల్ కు మీకు స్వాగతం. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి రైతులారా, ఎంత మంచి ఎరువు అయినా దాన్ని సరైన సమయం, సరైన మోతాదు, ఇంకా సరైన విధానంతో వేస్తేనే మంచి ఫలితాలు అనేటివి వస్తాయి. ఎందుకంటే సరైన పద్ధతిలో ఇవ్వకపోతే మొక్క అనేది ఎరువులను సరిగ్గా గ్రహించలేదు. దీని వల్ల మన డబ్బు వృధా కావడమే కాకుండా నేల సారం కూడా తగ్గుతుంది. అయితే ముందుగా ఎన్పికే 19 అంటే ఏందో అసలు తెలుసుకుందాము. ఈ ఎన్పికే అనేది నీటిలో 100% కరిగిపోయే ఎరువు. ఇంకా ఇందులో 3 ప్రధాన పోషకాలు సమాన ప్రమాణంలో ఉంటాయి, అంటే 1:1 రేషియోలో ఉంటాయి. ఇంకా ఇందులో 19% నైట్రోజన్, 19% ఫాస్ఫరస్, 19% పొటాషియం అనేది ఉంటది. ఈ 3 పోషకాలు కలిసి వేర్ల నుండి పై భాగం వరకు ప్రతి అభివృద్ధి దశలో అవసరమైన పోషణాలు ఇస్తాయి. అందుకే రైతులారా దీనిని బ్యాలెన్స్డ్ ఫర్టిలైజర్ అని కూడా అంటారు. అయితే ఈ 3 పోషకాలు మొక్కకు ఎలా ఉపయోగపడతాయో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా 19% నైట్రోజన్ గురించి మాట్లాడుకుంటే రైతులారా, ఈ నైట్రోజన్ అనేది మొక్క ప్రారంభ దశలో చాలా ముఖ్యమైన పోషకం. ఇది చిన్న మొక్కలో కొత్త కొమ్మలు రావడానికి, ఆకులు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. అలాగే ఆకుల్లో క్లోరోఫిల్ తయారయ్యేలా చేస్తుంది. దీని వల్ల ఆకులు అనేటివి ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. ఇంకా దీని వల్ల ఏమవుతుందంటే ఆకుల్లో ఆహారాన్ని తయారు చేసే శక్తిని పెంచుతుంది. ఇంకా వరి పంటల్లో మొదటి దశలో ఎక్కువ పిలకలు రావడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు 19% ఫాస్ఫరస్ గురించి తెలుసుకుందాం. రైతులారా, మొక్క చిన్నప్పుడు బలమైన వేర్లు ఏర్పడడం అనేది చాలా ముఖ్యం. ఇందులో ఫాస్ఫరస్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇది వేర్లను నేలలో లోతుగా వెళ్లేలా చేసి ఇంకా వేర్లను బలంగా చేస్తుంది. ఎప్పుడైతే వేర్లు బలంగా ఉంటాయో అప్పుడు నేలలోని పోషకాలు ఇంకా నీటిని చాలా సులభంగా తీసుకోగలుగుతుంది. అంతేకాదు మొక్క ప్రారంభం నుంచే కాండం కూడా బలంగా తయారవుతుంది. ముఖ్యంగా మొక్కజొన్న, నువ్వులు అలాగే కూరగాయల పంటలో కాండం బలంగా ఉండేందుకు ఫాస్ఫరస్ ఎంతో అవసరం. రైతులారా, ఇప్పుడు 19% పొటాషియం గురించి తెలుసుకుందాం. చాలా మంది నైట్రోజన్ ఇంకా ఫాస్ఫరస్ గురించి మాట్లాడుకుంటారు, కానీ పొటాషియం కూడా మొక్కకు అంతే ముఖ్యమైన పోషకం. ముఖ్యంగా చిన్న మొక్కలు అనేటివి చాలా సున్నితంగా ఉంటాయి. ఇంకా ఈ సమయంలో వ్యాధులు, చీడపీడలు లేదా ఫంగస్ దాడి జరిగితే మొక్క అనేది త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో పొటాషియం అనేది మొక్కలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఒకవేళ ఎక్కువ ఎండలు ఉన్నా, ఎక్కువ వర్షాలు ఉన్నా, లేకపోతే కొంతకాలం వరకు నీటి కొరత ఉన్నా అప్పుడు మొక్క బలహీన పడకుండా తట్టుకునే శక్తిని ఇస్తుంది. అయితే రైతులారా, ఎన్పికే 19 ఉన్న 3 పోషకాల ప్రాధాన్యత అనేది చూసినాము. ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించాలనేది చూద్దాం. ఇది మంచి ఎరువు కాబట్టి ఎప్పుడైనా వేయొచ్చు అని అనుకుంటారు, కానీ ఇది చాలా తప్పు. ఎందుకంటే ఎన్పికే 19 అనేది మొక్క మొదటి దశలో ఉపయోగిస్తేనే మంచి ఫలితాలు అనేటివి దొరుకుతాయి. అంటే వరిలో విత్తనం వేసిన తర్వాత లేదా నారు నాటిన 15 నుండి 30 రోజుల మధ్యలో వేస్తే చాలా మంచి ఫలితాలు దొరుకుతాయి. ఎందుకంటే ఈ సమయంలో మొక్క వేర్లు వేగంగా పెరగాలని, ఇంకా మొక్క పై భాగంలో ఎక్కువ పిలకలు రావాలంటే ఈ 3 పోషకాలు అనేటివి చాలా అవసరం. కానీ రైతులారా, ఒక విషయం మాత్రం తప్పకుండా గుర్తించుకోండి. అది ఏంటంటే ఈ ఎన్పికే 19 అనేది పూత వచ్చే సమయం లేదా కాయలు కాసే సమయంలో అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే ఈ సమయంలో ఇందులో ఉన్న నైట్రోజన్ ఎక్కువగా అందుతే పూత రాలిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ సమయంలో నైట్రోజన్ కంటే ఫాస్ఫరస్ ఇంకా పొటాషియం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ పూత మరియు కాయ దశలు ఈ ఎన్పికే ఎరువును ఉపయోగించుకోకపోవడమే చాలా మంచిది. ఇప్పుడు ఈ ఎన్పికే 19 ఏ పంటలో ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, ఇంకా ఎంత మోతాదులో ఉపయోగించాలి అనేది చూద్దాం. అయితే రైతులారా, ఈ ఎన్పికే అనేది అన్ని రకాల పంటలో ఉపయోగించవచ్చు, కానీ కొన్ని పంటల్లో దీని ఫలితం అనేది బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా టమాటా, మిర్చి, వంకాయ, బంగాళాదుంప, ఉల్లిపాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్ అలాగే అన్ని రకాల తీగజాతి కూరగాయల పంటల్లో దీనిని ఉపయోగించవచ్చు. అలాగే వరి, గోధుమ, మొక్కజొన్న వంటి ధాన్య పంటల్లో ప్రారంభ దశలో వేస్తే మంచి ఫలితాలు కనిపిస్తుంది. నిమ్మ, మామిడి, బొప్పాయి, జామ, అరటి వంటి పండ్ల తోటల్లో చిన్న మొక్కల దశలో కూడా దీనిని ఉపయోగించవచ్చు. అంతేకాదు గులాబీ, బంతి వంటి పూల పంటల్లో కూడా దీనిని ఉపయోగించవచ్చు. కానీ రైతులారా, ఎన్పికే 19 పూర్తిగా కరిగే గుణం ఉంటది కాబట్టి దీన్ని సరైన పద్ధతిలో మాత్రమే ఉపయోగించాలి. దీన్ని ఉపయోగించడానికి 2 ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయి. మొదటిది ఫోలియర్ స్ప్రే, రెండవది డ్రిప్ ఇరిగేషన్ లేదా డ్రెంచింగ్. ముందుగా ఫోలియర్ స్ప్రే గురించి చూద్దాము. లీటర్ నీటికి ఈ ఎన్పికే 3 నుండి 5 గ్రాములు తీసుకొని నీటిలో బాగా కరిగించండి. ఆ తర్వాత మొక్క ఆకులపై సమానంగా పిచికారీ చేయండి. ఒకవేళ పెద్ద పొలంలో పవర్ స్ప్రేతో స్ప్రే చేస్తున్నట్లయితే 1 ఎకరానికి 600
నుంచి 800 గ్రాముల ఎన్పికే 19-19-19ను 150 నుంచి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయండి. ఇప్పుడు రెండో పద్ధతి డ్రిప్ ఇరిగేషన్ లేదా ఫర్టిగేషన్ గురించి తెలుసుకుందాం. ఒకవేళ మీ పొలంలో డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం ఉంటే ఈ ఎన్పికేను ఎకరానికి 2 నుండి 3 కిలోలు తీసుకొని ఫర్టిగేషన్ ద్వారా కూడా ఇవ్వవచ్చు. ఇంటి వద్ద పెంచే మొక్కల కోసం 1 లీటర్ నీటికి 5 గ్రాములు వాడండి. దీనిని మొక్క వేర్ల దగ్గర డ్రెంచింగ్ చేయండి. ఈ రెండు పద్ధతులు కూడా ఎరువు అనేది మొక్క వేర్ల దగ్గర అందడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. రైతులారా, చివరికి ఈ ఎన్పికే 19-19-19ను ఉపయోగించేటప్పుడు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. మొదటిగా ఈ ఎన్పికేను ఉదయం లేదా సాయంత్రం చల్లని సమయంలో మాత్రమే ఉపయోగించాలి. మధ్యాహ్నం ఎక్కువ ఎండ ఉన్నప్పుడు అస్సలు ఉపయోగించవద్దు. ఎందుకంటే దీని వల్ల ఆకులు కాలిపోయే సమస్య ఉంటుంది. దీన్నే లీఫ్ స్కార్చ్ అని కూడా అంటారు. కాబట్టి ఎండ ఎక్కువ ఉన్న సమయంలో అస్సలు స్ప్రే చేయకండి. రైతులారా, ఈ ఎన్పికేను కాల్షియం నైట్రేట్, పొటాష్ మిక్చర్, లైమ్ సల్ఫర్ వంటి వాటితో అస్సలు కలిపి వేయకండి. ఇలా చేస్తే మిశ్రమం అనేది గడ్డలు కట్టే అవకాశం ఉండటంతో స్ప్రేయర్ నోజల్ అనేది జామ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇంకా ఈ ఎన్పికే 19-19-19ను కలుపు మందులతో కూడా మిక్స్ చేయకూడదు. ఎందుకంటే దీని వల్ల పంట నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం రైతులారా, ఈ ఎన్పికే 19-19-19 అనేది గాలిలో ఉన్న తేమను చాలా త్వరగా పీల్చుకుంటుంది. అలాగే ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత అలాగే వదిలేయకుండా తేమ లేని ప్రదేశంలో నిల్వ చేయండి. లేకపోతే ఎరువు అనేది గడ్డలా మారే అవకాశం ఉంటుంది. అందుకే స్టోరేజ్ విషయానికి వచ్చి ఈ చిన్న జాగ్రత్త అనేది తప్పకుండా పాటించండి. అయితే రైతులారా, ఈ వీడియోలో చెప్పిన విధంగా ఎన్పికే 19-19-19ను ఉపయోగించి మంచి ఫలితాలు పొందండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా ఈ ఎన్పికే 19-19-19ను ఏ పంటలు ఉపయోగించారో తెలియజేయండి. ఇంకా ఎలాంటి ఫలితాలు వచ్చినాయో కామెంట్ లో చెప్పండి. ఇంకా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.